నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ కింగ్ నాగార్జున ఈ నెల 14న రజనీకాంత్ తో కలిసి కూలీతో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. పైగా తన కెరీర్ లో ఫస్ట్ టైం కూలీలో విలన్ గా చేస్తుండడంతో నాగ్ రోల్ పై అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. స్వయంగా ఇటీవల నాగ్ రోల్ ని ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతూ కూలీ సబ్జెక్టు విన్నప్పుడు విలన్ క్యారెక్టర్లో నేనే చేద్దామని అనుకున్నాను. అంత పవర్ఫుల్గా నాగ్ పోషించిన సైమాన్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడు. దీన్ని బట్టి నాగ్ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఇక కూలీ తర్వాత నాగ్ కొత్తగా ఒప్పుకున్న అప్కమింగ్ సినిమాల గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా మరోసారి అలరించనున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి నాగ్ బిగ్ బాస్కి హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్కి నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ, కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్టులు తీసుకునే రెమ్యునరేషన్ కంటే నాగార్జున హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. బిగ్ బాస్ కోసం నాగార్జున సుమారు 3 నెలల సమయాన్ని కేటాయిస్తాడనే విషయం తెలిసిందే. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు దిగ్విజయంగా 9వ సీజన్లోకి అడుగు పెడుతున్నాడు. నాగార్జున యొక్క అద్భుతమైన యాంకరింగ్ వల్ల బిగ్ బాస్ విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. టీఆర్పీ రేట్ల పరంగా కూడా బిగ్ బాస్ అనేక రికార్డులను నెలకొల్పుతోంది. ఈసారి ఎవరి ఊహలకి అందని కంటెస్టెంట్లు సీజన్ 9కి రాబోతున్నారు.